నందిగం సురేష్ గారు ఆయన మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత. ఆవిడ ఆయన భార్య. ఆవిడ పేరు బేబమ్మ. అయితే ఇప్పుడు బేబమ్మ గారు వచ్చే ఎలక్షన్లో ఆవిడ హోంమంత్రి అవుతారు అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారంట. ఎందుకంటే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ దాదాపుగా పెద్ద పెద్ద నాయకులు అవుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రులు అయ్యారు, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మంత్రులు అయ్యారు. ఇక నందిగం సురేష్ గారే ఎగ్జాంపుల్. మరి గతంలో ఆయన అనేక కేసులు ఎదుర్కొన్నాడు. మరి వాటిలో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి. సరే, ఆయన ఆరోపణలు అంటారు, అవతల వాళ్ళ దగ్గర ఆధారాలు లేకుండా పోలీసులు ఎవరు అరెస్ట్ చేయరు, కేసులు పెట్టరు. సరే, ఇక మనం దాన్ని జస్టిస్ చేయలేము. ఆ పక్కన పెడితే ఆయన మరి గతంలో అరటి తోటలో అవేవో తగలబెట్టిన కేసుల్లో కూడా ఆయన నిందితుడిగా ఉన్నాడు, జైలుకి కూడా వెళ్ళి వచ్చాడు. ఆ తర్వాత ఎంపీ అయ్యాడు. మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత 2024 తర్వాత వైసీపీ ఓటమి తర్వాత మళ్ళీ ఆయన కూడా మళ్ళీ జైలుకి వెళ్ళిన పరిస్థితి ఉంది. మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు కొన్ని కేసుల్లో. మరి ఒక దళితుడిని మరి ఆయన వార్నింగ్ ఇచ్చి మరి ఆయన్ని చంపబోయాడు అనేటువంటి ఒక కేసులో కూడా మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ప్రస్తుతం ఉన్నారు. అయితే ఆయన భార్య బేబమ్మ గారు అడ్వకేట్ తోటి మాట్లాడుతున్నటువంటి మాటలు మరి నిన్నటి నుంచి కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అసలు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి మనం విందాము. ఎందుకంటే